ప్రభు పేరట అందరికీ వందనాలండి. ఈ దినము వాక్యం చూసుకుందాము. కీర్తనల గ్రంథము 126 అధ్యాయము 5వ వచనం మనం చూసినట్లయితే, కన్నీరు విడుచుచు విత్తువారు సంతోషంగా పంట కోసెదరు. కన్నీరు విడుచుచు విత్తువారు సంతోషముగా పంట కోసెదరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఏదైతే కన్నీటితో, వేదనతో, బాధతో, దుఃఖముతో మరి ఏదైతే మన గుండె నిండా ఏదైతే ఉందో అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి కన్నీటితో ప్రార్థన చేసినట్లయితే మనకి దేవుడు ఒక మాట వాగ్దానం చేస్తున్నాడు. ఏంటి అంటే, సంతోషముగా మీరు పంట కోసెదరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనము సంతోషముగా అంటండి పంట కోస్తామంటండి. ఒక పంట మన చేతికి వచ్చినప్పుడు, మంచి ఫలాలు మన చేతికి వచ్చినప్పుడు మనకి ఎంత సంతోషమండి, ఎంత ఆనందము. మన చిన్న పెరట్లో కొన్ని మొక్కలు వేసుకుని చిన్న కాయగూరలు కానీ, చిన్న ఫ్లవర్స్ కానీ ఏదైనా పండినప్పుడు మనకి ఎంత సంతోషంగా ఉంటుందో దాన్ని చూసి మనం ఎంత మురిసిపోతామో, అట్టి విధముగా మన కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు తప్పగా దేవుడు అట్టి ఫలితం చూస్తారని దేవుడు చెప్తున్నారు. కాబట్టి కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషముగా పంట కోసెదరు అని అన్నప్పుడు మనం అంటండి మన ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మనం సంతోషంగానే ఉంటాము. కానీ కొన్ని సమస్యలు కొంతమంది ద్వారా కానీ, అపవాది ద్వారా కానీ, ఏదైనా కీడు కానీ మనం సంభవించినప్పుడు మన ప్రభు యొద్దకు వచ్చి ప్రభుతో మనం అడగాలి, అయ్యా మేము చాలా కష్టంలో ఉన్నామయ్యా, మేము చాలా శ్రమలో ఉన్నామయ్యా, మేము చాలా బాధలో ఉన్నామయ్యా, మా కన్నీరు విడుచుచున్నామయ్యా అన్నట్టు మనం ప్రార్థన చేసినట్లయితే మన కన్నీరు ఆయన దగ్గరున్న జీవ కవడిలో పడి ఆయన మన కన్నీటికి సమాధానం వెంటనే ఇస్తారు. దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడదురు అని అన్నారు. అందుకని మనం కన్నీటితో చేసినప్పుడు మనం ఓదార్పు అన్నది ఖచ్చితంగా చూస్తాము. ప్రభు మనకి తప్పగా దయచేస్తాడు. కాబట్టి కొద్దిగా మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. పరిశుద్ధుడు తండ్రి, మీకు వందనాలు. ఇదిగో నాయన, కన్నీరు విడుచుచు విత్తువారు సంతోషముగా పంట కోసెదరని మీ లేఖనము చెప్పుచున్నదయ్యా. అవును ప్రభా, మా భారం ఏదైనా, మా కన్నీరు ఏదైనా, మా వేదన ఏదైనా, మాకున్న ప్రతి సమస్య ఏదైనా ప్రభా మీరు తీర్చగల సమర్థుడు ప్రభా. ఇదిగోనైనా మీ పాదాల యొద్దకు వచ్చి మేము మా కన్నీటితో మీ పాదాలు కడుగుతున్నాం. తప్పగా మాకు మా ప్రార్థనకి సమాధానం దయచేయండి. ప్రతి ఒక్కరిని రక్షించండి ప్రభా, ప్రతి ఒక్కరిని కాపాడండి నాయన. ఎవరు ఏ సమస్యలు ఉన్నారో విడిపించమని, కాపాడమని యేసుక్రీస్తు వారి నామంలో మిక్కిలిగా బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.